హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా యోయో టీవీ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఈ నందికొట్కూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. మనం ఇప్పుడు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మా అభిప్రాయం వచ్చేసి ఇప్పుడు వైసీపీ అయితే మాకు బాగుంటుందని. ఎందుకు వైసీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు? అంటే ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని. అంటే ఈ గతంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు టీడీపీ పార్టీ. అంటే ఇంతవరకు ఈ 4.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మీకు నచ్చలేకనైనా వైసీపీ రావాలంటే? ప్రతి ఒక్కటి ఏదైనా స్కీమ్ ఇస్తారు ఆయన, కానీ ఆయనైతే ఏది బిల్లు సరిగా శాంక్షన్ చేయడం లేదు. ఏదైనా సరే మాకైతే నచ్చలేదు ఆయనది. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. అంటే చంద్రబాబు నాయుడు పాలన మీకు నచ్చలేదు అంటున్నారు. సరే ఓకే, ఇప్పుడు జగన్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? అంటే ప్రతిదీ వాళ్ళ నాన్నగారు చేశారు కదా, అలా ఆయనది కూడా ఉంటుందని మాకు. అంటే వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి ఈ జగన్ కూడా అలానే చేస్తారని మీ అభిప్రాయం అనమాట. అంటే ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చేసిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అమరావతిని క్యాపిటల్ సిటీ చేసేసి ఎంతో అభివృద్ధి చేశాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీకు ఏ అభివృద్ధి కనబడతలేదా? మాకైతే ఈ కర్నూలు సిటీ వరకు అయితే ఏం కనిపిస్తలేదండి. అందుకు ఏ కర్నూలు నియోజకవర్గం మొత్తం అవును, ఎలాంటి అభివృద్ధి లేదు. లేదు లేదు లేదు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ ఎలక్షన్స్లో ఇటు జనసేన కూడా రంగంలోకి ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి ఈ ఎలక్షన్స్? టఫ్గా ఉంటాయి అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్కి ప్లస్ వచ్చేసి ఈ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది ఎక్కువ పోటీ. ఆయనకైతే వేస్ట్. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 ఎలక్షన్స్లో. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా బాగలేదా? బాగుంది. ఏమేం చేశాడు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్కి? ఈ పొదుపు లక్ష్మి కానీ రోడ్లు కానీ ఏమన్నా కావాల్సినవన్నీ ఇస్తున్నాడు బాగా. ఇప్పుడు జగన్ అంటే చేస్తాడో చేయడో తెలియదు. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకు కొంచెం చేయాలని ఉంటుంది కానీ అధికారం లేదు కదా వాళ్ళకు. సరే, ఇంతవరకు చంద్రబాబు నాయుడు చేసిన అనేక సంక్షేమ పథకాలు అయితే ఏవైతున్నాయో అవి మీకు ఏమైనా అందాయా? మీ కుటుంబానికి కానీ మీ అందినాయి. ఏమందినాయి మీకు? మాకు బిల్డింగ్ వచ్చింది. మా భార్య వాళ్ళు 10 లక్షలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసినారు చెక్కులు అవి. బాగుందంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంతవరకు ఇంకా చేసేది ఏమన్నా బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయా? చేస్తారు సార్, ఆయన మళ్ళీసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ బాగా చేస్తారు. సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. డెవలప్మెంట్ ఎలా ఉంది ఈ రాష్ట్రం డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలే కదా సార్, ఇంకొక 5 సంవత్సరాలు అయితే బాగా డెవలప్మెంట్ అవుతుంది. సరే, ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి ఈ నందికొట్కూరు నియోజకవర్గం ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు అంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే, ఇక్కడ తెలుగుదేశం ఉంది కాబట్టి పైన ఆయన ఏం చేయనీయలేదు. ఆయన అయితే మంచోడే ఆయన, కానీ ఆయన చేతిలో ఏం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఈ తన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటానికి ముందుకు రావడం లేదా? వస్తాడు సార్, వస్తాడు. శివానంద రెడ్డి ఉన్నాడు, ఆయన వస్తాడు. శివానంద రెడ్డి అంటే ఏ పార్టీ? ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీ. అంటే ఈసారి అంటే గతంలో వైసీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి టీడీపీ రావాలనుకుంటున్నా మీ నందికొట్కూరులో? సార్, టీడీపీ రావాలనుకుంటున్నా. టీడీపీ రావాలి. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు మీకు ఏం నచ్చలా? నచ్చలేదంటే ఆయనకు లేదు కదా పవర్, ఊకే ఎమ్మెల్యే అంతే, ఆయన అంతే అట్లా ఉన్నాడు. అంటే పవర్ లేకపోయినా ఎమ్మెల్యే నిధులు అవి ఉంటాయి కదా, వాటితో కూడా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది కదా. అంత దూరం మనకు తెలుసు సార్, అవి నిధులు మనకు తెలియదు. అంటే గతంలో పోల్చుకుంటే ఈ 4-5 సంవత్సరాలు ఈ నందికొట్కూరు డెవలప్మెంట్ అయిందా, అంతే ఉందా? అయింది సార్. చివరి క్వశ్చన్, అంటే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు మీరెవరికి వేయబోతారు ఓటు? నేను పక్కా చంద్రబాబు, టీడీపీ పక్కా వేస్తారు. ఈ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పబ్లిక్ను కొంచెం మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు అంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ప్రత్యేక రాష్ట్రంగా వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే బాగానే ఉంది,
కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద కొంచెం మంచిగా స్పందిస్తే బాగుంటుంది. ఏంటి ఆ సమస్యలు ఏంటి? అంటే సపోజ్ మేము ఎక్స్ సర్వీస్ మెన్, మాకు 2% 10% నుంచి 2%కి ఇచ్చినాడు కోట. దానివల్ల మా ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ నష్టపోతుంటారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు సపోజ్ సిమెంట్ రోడ్లు వేస్తే కొన్ని ఎక్కువ అవకతవకలు జరిగే పరిస్థితులు ఉంటాయన్నమాట. తార్ రోడ్ వేస్తే దానివల్ల మంచిగా ఉంటుంది, డబ్బు మిగిలిపోతుంది. సిమెంట్ రోడ్లు వేయడం వల్ల ఏమంటే చాలా మంది సిమెంటు అది ఇది అక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుందని. అంటే ఇంక ఇవే సమస్యలు ఉన్నాయా? ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉన్నాయి సమస్యలు. ఎలాంటి సమస్యలు ప్రజలందరికీ అవసరమయ్యే సమస్యలు ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టినా చెప్తున్నాడు, ప్రజలందరూ సంతోషంగా ఉందంటున్నారు. మీరేమో పరిపాలన సరిగా లేదంటున్నారు. అంటే ఏమి ఆ సంక్షేమ పథకాలు అందరికి అందుతలేవా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అని అంటే చాలా ఉంటాయి సమస్యలు. కొన్ని పథకాలు కొంతమందికి అందుతున్నాయి, పథకాలు అందరికీ అందట్లేదు కదా. పథకాలు ఎవరికి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఎందుకు ఆ లోపం ఎందుకు జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది ఆ లోపం? ఎందుకంటే లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల. అంటే ఇప్పుడు ఈ నందికొట్కూరు నియోజకవర్గం చూసుకుందాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ. ఎలా ఉంది ఇక్కడ లోకల్గా అభివృద్ధి? ఎలా ఉంది అభివృద్ధి? ఇక్కడ అంటే ఏం జరగలేదు ఈ 5 సంవత్సరాలలో. ఇక్కడ ఫండ్స్ ఏం రాలేదంటున్నారు, అదొకటి. అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదా? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా, ఉండడా? ప్రజలకైతే అందుబాటులోనే ఉన్నారు ఆయన, కానీ ఇక్కడ లోకల్ ఫండ్స్ వల్ల ఏం డెవలప్మెంట్ ఏం కాలేదు. అంటే అధికార పార్టీ టీడీపీ ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ జరగలేదంటారా మీరు? అది నా ఒపీనియన్. అంటే చంద్రబాబు నాయుడు ఇంకేం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని కోరుకుంటున్నారు? అంటే నిరుద్యోగ యువతకు ఏదైనా జాబ్స్ కానీ, ఇప్పుడు వృత్తి నైపుణ్యాలు స్కిల్స్ అని పెట్టినారు, దాని ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ దానివల్ల ఉపాధి ట్రైనింగ్ మాత్రం ఇస్తున్నారు, కానీ దానివల్ల ఉద్యోగాలు ఎవరికి రావడం లేదని. సరే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉంటా అంటున్నాడు. ఈ 4 పార్టీలు, 4 అభ్యర్థులు అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి? చూద్దాం ఎట్లుంటుందో జనాల. రాష్ట్రంలో ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే, ఏ నాయకుడు వస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు? జగన్ వస్తే బాగుంటుంది. 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? టీడీపీ, చంద్రబాబు నాయుడే. ఎందుకు చంద్రబాబు నాయుడే కావాలంటున్నారంటే డెవలప్మెంట్ విషయంలో ప్రజలకు బాగానే చేస్తున్నాడు, బట్ రైతులకు కూడా ప్రాజెక్టులు అని ఎక్కువగా చేస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళి అయితే ప్రజలకి వెళ్ళి మాకెళ్ళి కర్నూలు జిల్లా కూడా ఈ మనశ్రేయం కూడా కట్టిస్తున్నాడు. మామూలుగా అయితే విద్యార్థులకు కూడా బాగానే చేస్తున్నాడు, ఉద్యోగాలు కూడా బాగానే పడుతున్నాయి సార్ ఇప్పటికైతే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ. అంటే మీరు ఉద్యోగాలకి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నారా? ఏమైనా ఉద్యోగాల వేటలు ఉన్నారా మీరు? ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. ఇప్పుడైతే పన్నే కానీ ఇంకా పెట్టుకోలేదు. ఇంకా అంటే ఉద్యోగాలు బాగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, ఇంతవరకు ఉద్యోగాలు ఇక్కడ వచ్చాయా? ఇక్కడ ఉన్న మీ నందికొట్కూరు సంబంధించిన విద్యార్థులందరికీ ఏమైనా ఉద్యోగాలు వచ్చాయి ఇప్పటివరకు? ఇంతవరకు అయితే ఏం రాలేదు సార్ ఇప్పటికైతే. ఉద్యోగాలు పెట్టుకున్నాం కానీ ఇంకా పెట్టుకోలేదు. ఇంకా ఇంతవరకు అయితే ఇంకా ఎవరికి ఇక్కడైతే పెట్టుకోలేదు. సరే, చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా అనిపించింది? ఇప్పటికైతే అంతకుముందుకైతే 3 సంవత్సరాల క్రితం అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడైతే బాగానే చేస్తున్నాడు. అంటే ఎలక్షన్స్ అయితే బాగున్నాయి అంటున్నా, అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడా, ఆయన చేయాలని చేస్తున్నాడా? అయితే ఎలక్షన్ అయితే మామూలుగా డిస్ట్రిక్ట్తోనే చేస్తున్నాడు. అంటే ఇప్పటికైతే చేస్తున్నాడు. అవును సార్. సరే, మరి ఇప్పుడు చూసుకుంటే ఇటు వైసీపీ జగన్, ఒకవైపు జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎలా ఉండబోతుంది? ఈ గట్టి పోటీని తట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడంటావా? గెలుస్తాడు డెఫినెట్గా. మామూలుగా ముసలిలకు పింఛను, వీళ్ళకు మామూలుగా స్త్రీలకు పొదుపు లక్ష్యం వాళ్ళకు 10,000 ఇవ్వడం, అది కూడా కాబట్టి కన్ఫామ్ అయితే అవుతాడు ఈసారి. రైతులకు ఒక్కటి చేయడం లేదు, రైతులకు కూడా చేస్తాడు ఈసారి అయితే జగన్. మీరు నిరుద్యోగులు కదా, నిరుద్యోగ వృత్తి మీకు ఏమైనా అందుతుందా? చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి కూడా పెడతానన్నాడు కదా, మీకేమైనా వచ్చిందా? ఇప్పుడైతే ఏం రాలేదు నాకు ఇంతవరకు, ఇంకా ఏం రాలేదు. 1000 రూపాయలు ఇస్తా అన్నాడు కానీ ఇంకా ఇవ్వడం చేస్తారు ఇప్పుడైతే. అంతే ఇంకా. అంటే ఇటువైపు జగన్ ఏం లేదా? జగన్ పార్టీ ఇక్కడ ఏం లేదా? ఈ నందికొట్కూరు ఇక్కడైతే జగన్ అయితే బాగుంది. ఇక్కడ కూడా జగన్ అయితే బాగానే ఉంది, కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు అయితే బాగానే చేస్తారు. ఇక్కడ మామూలుగా నందికొట్కూరు నియోజకవర్గంలో అయితే శివానంద రెడ్డి అయితే ఇప్పుడైతే ఇక్కడ బాగానే చేస్తాం సార్. ఇప్పుడు శివానంద రెడ్డి అంటే ఇప్పుడు టీడీపీ, అంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? ఇక్కడైతే టీడీపీ అయితే బాగానే చేస్తుంది సార్. ఇక్కడైతే లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ అయితే పెద్ద ఏం చేయలేదు, వాళ్ళ కాడికి అయితే సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మిగతా వాళ్ళైతే పట్టించుకోవడం లేదు. అంతే సార్. మొత్తం మీద ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది?
ఇక్కడ లోకల్ అయితే శివానంద రెడ్డి బాగానే ఉంటుంది. రైతులకు కూడా ఈ మధ్య వాటర్ రావడం కూడా కెసికి నెలకైతే ఆయన కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. మామూలుగా బైరెడ్డి కూడా బాగానే చేస్తున్నాడు. కాంగ్రెస్ ఆయన కూడా బాగానే రైతులకు అనేది నీళ్ళు కూడా అందుబాటులో కూడా కెసికి నెల నుండి దారి చేయడం, ముచ్చుమారి ఎత్తుపల్లి నుండి కూడా చేస్తున్నాడు ఆయన. అంతే సార్. టోటల్గా ఇక్కడ నందికొట్కూరులో కూడా టీడీపీ కావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేది మీ అభిప్రాయం? నా అభిప్రాయం అదే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.